అయితే ఫస్ట్ మనకి రీజన్స్ ఫర్ ద లెంత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తెలియాలి. ఒక రీజన్స్ ఏంటి లెంత్కి అన్నది తెలియాలి. ఈ రీజన్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ ఇండియా. ఇండియా చాలా డైవర్స్ కంట్రీ. ఇండియాలో రకరకాల డైవర్సిటీస్ ఉంటాయి. ఈ డైవర్సిటీ వల్ల ఏమైందంటే ప్రతి ఒక్క సోషల్ గ్రూప్, ఉదాహరణకి మనకి ఎస్సీస్ ఉంటారు, ఎస్టీస్ ఉంటారు, తర్వాత విమెన్ ఉంటారు, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్, మైనారిటీస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సోషల్ గ్రూప్స్ ఉంటాయి. ఈ సామాజిక వర్గాలన్నిటికీ వాళ్ళ వాళ్ళ అవసరాలు, ఎస్సీస్కి ఉండే అవసరాలు ఎస్టీస్ నుండి డిఫరెంట్, ఎస్టీస్కి ఉండే అవసరాలు విమెన్ నుండి డిఫరెంట్, విమెన్కి ఉండే అవసరాలు మైనారిటీస్ నుండి డిఫరెంట్. ఇట్లా వేరు వేరు అవసరాలు ఉన్న ఇన్ని భిన్నమైన సామాజిక వర్గాలు ఉన్నప్పుడు ప్రతి వర్గంకి ఉన్న అవసరాన్ని తీర్చాలి కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రొవిజన్స్ని కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయాలి. ప్రతి కమ్యూనిటీకి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ని కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి మన కాన్స్టిట్యూషన్ లెంత్ పెద్దగా అయింది. సో సింగిల్ ఇంపార్టెంట్ రీజన్ డైవర్సిటీ, రీజన్ ఫర్ ద లెంత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసి డైవర్సిటీ.